హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బావి టింక్ టాక్స్. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఊరిలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నామో చూసేద్దామా? పొద్దున్నే లేచినాం, 5 గంటలకు లేచి బయటికి వెళ్ళి అక్కడ ఆవు పేడ కోసము వెళ్ళామన్నట్టు. ఆవు పేడ తీసుకొచ్చేసి ఇచ్చేస్తే ఇంట్లో గౌరమ్మలు అంటే గొబ్బెమ్మలు ఇలా చేశారు. అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటారో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకు చేసుకుంటారో సంక్రాంతి అనేది. ఇలా ఆవు పెండ తీసుకొచ్చేసి ముద్దలెక్క తీసుకొని ఆ గొబ్బెమ్మలను ఇలా తయారు చేసుకుంటాం అన్నట్టు. తయారు చేసుకొని వాటికి పసుపు కుంకుమ అనేది పెట్టేసి అలంకరించుకుంటాము. ఎందుకంటే ఆవు పేడ చాలా శ్రేష్టమైనది కదా, అందుకు. అదేవిధంగా గొబ్బెమ్మలను మనం గౌరవమ్మలాగా పూజిస్తామన్నట్టు. వాటిని రంగవల్లిలో ఇట్లా పెట్టేసి వాటిపైన గరకపూసలు పిండిపూసలు అలంకరించి వాటిని తీసుకెళ్ళి మనం రంగవల్లిలో పెట్టేసుకుంటాం అన్నట్టు. మా వాళ్ళు పొద్దున్నే లేచి రంగవల్లి వేశారు. ఎందుకంటే సంక్రాంతి నాడు హరిదాస్ వస్తారు కదా, అలాగే ఎడ్లకు ఆవులకు చాలా స్పెషల్ కాబట్టి అలాంటి ముగ్గులేశారు. మంచి ముగ్గేసేసి దానిలో రంగులు అద్దారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి ఆ రంగవల్లి ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగవల్లిలో గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత మటన్ తీసుకొచ్చుకున్నాము. సంక్రాంతి నాడు మటను చికెన్ తీసుకొచ్చుకున్నాము. అవి మటన్ మా అమ్మ అక్కడ పొయ్యి మీద ఉడికిచ్చేస్తుంది. దాని తర్వాత మా వాళ్ళు చపాతీలు ఇట్లా చేశారు అండ్ బగారా వేశారు. చికెన్ ఆడ కలుపుతున్నాం చూడండి. ఆ చికెన్ మటన్తోని కడుపు నిండా మేము భుజించినాం అన్నట్టు. బగారా రైస్తోని బాగా అనిపించినాయి. చాలా బాగా చేశారు వంటకాలు ఇట్లా ఇవన్నీ. మీరు ఇట్లా సంక్రాంతి నాడు ఏమేమి తీసుకొచ్చుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు ముచ్చట మొదలవుతుంది. కొత్తగా మా అన్నయ్య కారు తీసుకున్నాడు. కారును దాన్ని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని చెప్పానుగా మీకు భోగి వీడియోలో మా రామలింగేశ్వర స్వామి చుట్టూ వెహికల్ తింపుతామని. ఆ వెహికల్ను తింపడానికి ఇప్పుడు కారుకు మంచిగా గన్నాలు పెట్టేసి పూజ చేసి మా డాడీ గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టేస్తున్నాడు అన్నట్టు. కొట్టేసిన తర్వాత అప్పుడు కారు ముందుకు తీసుకొచ్చి అప్పుడు రామలింగేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ లెక్క మేము తింపుతామన్నట్టు. మా ఊరిలో ఎప్పటి నుంచో ఈ ఆచారం ఉంది. ఫస్ట్ డప్పు వాయిద్యాలు వస్తాయి. వచ్చిన తర్వాత మనకు ఎడ్ల బండి వస్తుంది. ఎడ్ల బండి తర్వాత వెహికల్స్ అనేది తింపుతూ ఉంటారు అన్నట్టు, తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సైడు తిరుగుతూ ఉంటాయి. ఇదే ఇట్లా చేసుకుంటూ. నానా మీకు ఇంతకుముందు చెప్పాను కదా డప్పు వాయిద్యాలు వస్తాయని చెప్పి. ఆ డప్పు వాయిద్యాలు తర్వాత ఎడ్ల బండి కడతారు. ప్రతి సంవత్సరం వెనకట ఎడ్ల బండ్లే కదా అవి తిరిగేవి. ఆ ఆచారం ప్రకారమే ప్రతిసారి ఒక ఎడ్ల బండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక రైతులు అన్ని వెహికల్స్కి మోడర్న్స్కు అలవాటు పడిపోయారు కదా, ఆ ఎడ్ల బండి అనేది ఇప్పుడు లేకుండా అయిపోయాయి. అవి అంతరించిపోతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం అయితే ఒక ఎడ్ల బండి అయితే తీసుకొస్తారు ఎక్కడి నుంచి అనేది. ఇంకా దాని తర్వాత ఎడ్ల బండి ముందు వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి వెహికల్స్, ఇక మోటార్ వెహికల్స్ అనేది ఆటో, కారు, లారీ, డీసీఎంలు ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉన్న వెహికల్స్ని ఈ రామలింగేశ్వర స్వామి చుట్టూ తింపడం అనేది జరుగుతుంది అన్నట్టు. ప్రతి ఏడు సంక్రాంతి నాడు మేము ఖచ్చితంగా ఈ విధంగా తింపుతామన్నట్టు. దేవుని చుట్టూ ఊరు మొత్తం తిరుగుతాయి అన్నట్టు. చాలా వెహికల్స్ వస్తుంటాయి, ఇలా తిరుగుతూ ఉంటుంటాయి అన్నట్టు. ఇది వెనకటి నుంచి వస్తున్న ఆచారం. మాకు తెలిసిన వరకైతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పుడైతే ఇంకా చాలా రద్దీగా ఉండేది, చాలా వెహికల్స్ తిరిగేటి. ఈ మధ్యలో చాలా వరకు కొంతమంది తగ్గించేశారండి. ఎందుకు తింపడంలే ఎందుకని చెప్పేసి కొంతమంది అలా అవుతారు. కొంతమంది అయితే ఖచ్చితంగా దేవుని చుట్టూ తింపుకోవాలి, మనకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది
వస్తుంది అని చెప్పేసి అలా కొంతమంది తింపేస్తున్నారు అన్నట్టు. మా అన్న కొత్తగా కారు కొన్నాడు కాబట్టి అంతకుముందు మేము ట్రాక్టర్ తింపేవాళ్ళము, వ్యవసాయానికి యూజ్ చేసుకునే ట్రాక్టర్ను. ఇప్పుడు మా అన్నయ్య కారు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు కార్ అనేది మేము తింపుతున్నామండి దేవుని చుట్టూ, శ్రీ రామలింగేశ్వర స్వామి చుట్టూ అన్నట్టు. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అదే మా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అన్నట్టు. మీకు భోగి వీడియో చూడండి, ఆ వీడియోలో మీకు దేవాలయం మొత్తం కనిపిస్తుంది. స్వామివారికి ఎలా వడి బియ్యం పోస్తున్నామో, స్వామివారిని ఎలా కొలుస్తున్నాం అనేది మీకు కనిపిస్తుంది. అవును, మరి మీ ఊరిలో సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఊర్లో ఏ విధంగా జరుపుకున్నారో, ఇలాంటి ఆచారాలు ఇట్లా మీ ఊర్లో ఏమైనా ఉన్నాయా అది విషయం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇలా చాలా వరకు వచ్చేసి చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. పక్క ఊర్లో నుంచి వాళ్ళు కూడా వచ్చేసి ఈ బండ్లు తిరిగేదాన్ని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ వచ్చిన తర్వాత డప్పు వాయిద్యాలతో చాలామంది నృత్యం చేసుకుంటూ ఎగురుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటాము. తర్వాత ఒక్కొక్క వెహికల్ ఇట్లా బండ్లు చాలామంది బండ్లు ఎక్కుతారు, బండ్లు కూడా స్కూటర్ ఇట్లా అవన్నీ తింపుతూ ఉంటారు అన్నట్టు. ఇక ఇప్పుడు మనము గుడి చుట్టూ అంటే ఊళ్ళో మొత్తం రోడ్ ఉంటుంది, ఆ రోడ్ ఏం బట్టి ఊరవతల నుంచి వచ్చి మళ్ళీ గుడి ముందు చుట్టూ నుంచి ఇట్లా మేము తిరుగుతూ ఉంటాం అన్నట్టు. ప్రతి ఒక్క వెహికల్ తిరుగుతుంటే తీసుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా పూజ చేసుకొని దేవుని చుట్టూ అనేది తింపడం జరుగుతుంటుంది అన్నట్టు. మా ఊరిలో ఇలా బండ్లు తిరగడం అనేది చూస్తూ ఉంటున్నారు కదా, మీ ఊరిలో ఇలా చేస్తారా? మా ఊరిలో తిరుగుతున్నాయి కదా బండ్లు, వెహికల్స్ ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, అది చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తేనే కదా మాకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి. ఇట్లానే ప్రతి ఒక్క వెహికల్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిజైన్ చేసుకుంటారు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఎవరికి ఎట్లా ఉండాలి వెహికల్, మనము ఎట్లా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా మనసులో, అలా విధంగా అలంకరించుకుంటారు అన్నట్టు ఆ వెహికల్స్ని. ఇట్లా ఊరు మొత్తం ఒక్కొక్కడ నిలబడి అంటే ఆగి డ్యాన్స్ అనేది నృత్యాలు అనేది చేసుకుంటా చాలా ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. చాలా వరకు యువత కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చెప్పాను కదా మా ఊరిలో ఇట్లా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఆ గుడి చుట్టూ ఇట్లా తిరుగుతాం అన్నట్టు. చాలామంది వస్తారు, పోలీసులు కూడా వస్తారు, పబ్లిక్ని చూసి పబ్లిక్ కూడా బాగానే వస్తారు. ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు సపరేట్ అయిపోతాయి, వెహికల్స్ సపరేట్ అయిపోతాయి అన్నట్టు. ఎందుకంటే వెహికల్స్ తిరగడానికి అటు ప్లేస్ అనేది ఉండదు, సందులు ఉంటుంది అన్నట్టు ఊరు. ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది మెయిన్ రోడ్ ఉంటుంది అన్నట్టు. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ ఇంకో వేరే రోడ్ కలుస్తుంది. ఆ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ హోటల్ దగ్గర నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గరికి దారి ఉంటుంది అన్నట్టు. ఆ దారికి వచ్చేసి ఆ టెంపుల్ నుంచి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇలా మొత్తం టోటల్ స్వామివారి చుట్టూ 5 చుట్లు 3 చుట్లు 5 చుట్లు ఇలా తింపుతారు. కొంతమంది 3 చుట్లు, కొంతమంది 5 చుట్లు తింపుతారు స్వామివారి చుట్టూ అన్నట్టు. స్వామివారి భక్తితోని ఈ రామలింగేశ్వర స్వామికి జై, రామలింగేశ్వర స్వామికి జై అనుకుంటా నినాదాలు చేసుకుంటూ ఊరి చుట్టూ ఇట్లా వెహికల్స్ అనేది తింపుతూ ఉంటారు అన్నట్టు. వెహికల్స్ ఇట్లా దేవుని చుట్టూ ఎందుకు తింపుతారో మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే అది తెలుసుకుందాం, నాకు కూడా అంత ఐడియా లేదు. ఏంటంటే మనం ఆనందంతో స్వామివారికి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు అన్నట్టు. అలా అని నాకైతే తెలుసు. మరి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా మీ మనసులో ఏమున్నదో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్స్ చేస్తేనే కదా మాకు కూడా తెలిసేది. ఇలా ఊరు చుట్టూ మొత్తం ఇలా తిరుగుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి మెల్లగా అక్కడ ఇంకా వేరే కాలనీ ఉంటుంది అన్నట్టు, అక్కడికి అటు వెళ్ళిపోతుంది.
ఇగో ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది చూడండి, ఇది మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అను. ఇది జెడ్పీసీ స్కూల్, అంటే ఫస్ట్ తరగతి నుంచి 10th వరకు ఉంటుంది అన్నట్టు ఆ స్కూల్లోనే చదువుకున్నాం మేము. ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నట్టు. మా వెనుక కూడా వెహికల్స్ చాలా వస్తున్నాయి. అంతకుముందు నుంచే స్వామివారికి ఖచ్చితంగా అప్పుడు భోగినాడు చేసేవాళ్ళట, ఊరు చుట్టూ ఇట్లా వెహికల్స్ తింపేవాళ్ళట. కానీ అది తగ్గి మెల్లగా సంక్రాంతి నాడు ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి నుంచి అంటే బండ్లు తిరగడం సంక్రాంతి నుంచి ఇట్లా అనవాత అయిపోయింది అన్నట్టు. అంతకుముందు భోగినాడు తింపేవాళ్ళు అని చెప్పేసి మా డాడీ వాళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు. ఊరు చుట్టూ ఇట్లా తింపుకుంటే వాళ్ళు. ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి సంక్రాంతికి స్టార్ట్ చేశారు అన్నట్టు. సంక్రాంతి రోజు దింపడమే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మా గుడి చాలా పురాతనమైన గుడి, రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఖచ్చితంగా ఎంత భక్తితోని మనం మిగిలితే అంత మంచి వరాలను స్వామివారు కురిపిస్తారు ఖచ్చితంగా. అది ఎందుకంటే నాకు చాలా వరకు చెప్పారు, నేను కూడా చూశాను అన్నట్టు. స్వామివారిని పట్టించుకోకుండా వ్రతోత్సవం కూడా చేయకున్నప్పుడు స్వామివారి కళ్ళకు వచ్చి అప్పుడప్పుడే 2 రోజుల్లో పెద్ద మనుషులు కూడి చందాలు వేసుకొని స్వామివారి కళ్యాణము రథోత్సవము ఇవన్నీ చేయించేవారు. నాకు తెలిసి చూసిన నేను చాలాసార్లు. అప్పుడు ఏంటంటే బడ్జెట్ అంతా లేక, కానీ ఇప్పుడైతే దాతలు వచ్చారు, బాగానే స్వామివారికి బాగానే కళ్యాణము చేస్తుంటారు. మా ఊరిలో నవరాత్రులు షావను అంటే షావ అంటే పల్లకి, స్వామివారి పల్లకిలో స్వామివారిని కూర్చుండబెట్టేసి స్వామివారిని ఊరు మొత్తం దింపుతారన్నట్టు. ఇంటింటికి మంగళారతి ఇస్తారు, మంగళారతి ఇచ్చేసి స్వామివారిని కొలుస్తారు అన్నట్టు. కొలుచుకొని స్వామివారిని మళ్ళీ తీసుకొచ్చి గుడిలో ఉంచేవారు. దాని తర్వాత మళ్ళీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అట్లాగే స్వామివారికి 9 రోజుల తర్వాత కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారికి రథోత్సవం అనేది చేస్తారు. రథం గుంజుతారు. ఆనాడు అగ్నిగుండాలు ఉంటాయి, అగ్నిగుండాలు కూడా తొక్కుతారు. చాలా బాగుంటుంది. 9 రోజుల తర్వాత బాగా చేస్తారు మా ఊర్లో అయితే జాతర. చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చాలామంది వస్తారు. చాలా బాగా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా స్వామివారికి దండకాలు వేసుకుంటూ చదువుకుంటూ రథోత్సవం లాగడం అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అది చాలా కనువిందుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్కి వచ్చేసాం, మన టార్ రోడ్కి. ఇది ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ రోడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతే తార్ రోడ్ వస్తుంది అన్నట్టు. ఇగో ఇక్కడ తార్ రోడ్ వచ్చేసి ఎక్కేసాము. ఇంచెల్లి ఇక సక్క మళ్ళీ ఊరు లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఊరు ముందు ఇది స్టార్టింగ్ అన్నట్టు. పక్కన ఇటు అంతా విలేజ్ ఉంటుంది, ఇటు పక్కన అంటే పొలాలు ఉంటాయి అన్నట్టు. ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే మనకు మళ్ళీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం అన్నట్టు. మా ఊరిలో గుడులు అయినా కూడా బాగుంటాయండి చాలా వరకు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం టెంపుల్ కట్టించారు, అండ్ మార్కండేయ స్వామి టెంపుల్ ఉన్నది, మంకలమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, ఇలా పోచమ్మ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, దుర్గమ్మ టెంపుల్, ఇలా చాలా టెంపుల్ ఉన్నాయి మా ఊరు చుట్టూ. అయితే చాలా వరకు అయితే ఊరు చుట్టూ ఉన్నాయి, ఊరు మధ్యలో ఉన్నాయి, ఊరు చుట్టూ పొలిమేర మధ్యలో పొలిమేర దగ్గర కూడా చాలా వరకు ఉన్నాయి ఇట్లా టెంపుల్స్ కూడా. చాలా జాతరలు అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది మా ఊరు. ప్రకృతి పచ్చని చెట్లతో మంచిగా నిండుగా బాగుంటుంది. పచ్చని పొలాలు కూడా చాలా వరకు ఉంటుంది. చాలా ఊరు కూడా ఊరు కూడా చాలా పెద్దది అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది ఊరు కూడా. ఇప్పుడు మనం ఊరిలోకి ఎంట్రీ అయిపోయినాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లోపలికి ఊర్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు ఇదే రోడ్ నుంచి. మనం ఫస్ట్లో అప్పుడు మనం డప్పు వాయిద్యాలతో మనం వచ్చాం కదండి, వచ్చి ఇక్కడ అటాచ్ అయిపోయాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే అటాచ్ అయినాము. పక్క నుంచి ఇట్లా వచ్చాం కదా ఎడ్ల బండి, మళ్ళీ ఎడ్ల బండి ఎక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి అన్నట్టు. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అనిపిస్తుంది కదా, ఏదో చిన్న ఇష్యూ ఉంటుంది. ఊరు అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదండి, మీరే ముందు పోవాలి మేమే ముందు పోవాలన్నట్టు. చిన్న గొడవ, ఏదేం లేదు, అంత పెద్ద గొడవ ఏమేం కాదు, చిన్న గొడవ. వెహికల్ అయిపోయింది, దాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ అంత సెట్ రైట్ అయిపోయింది, మళ్ళీ ముందుకు వెళ్ళి వచ్చేసాము. అక్కడ టెంపుల్ దగ్గరికి అంతా జామ్ అయిపోయింది, వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. ఏంటంటే అన్నీ తిరిగి వస్తుంటాయి కదా, మెల్లమెల్లగా స్లోగా వెళ్తుంటాయి అన్నట్టు కదా. అప్పుడు డప్పులు ముందట వెళ్తున్నాయి కదా, డప్పులు కొట్టుకుంటూ ఎడ్ల బండి పోతుంది కదా, అట్లా మధ్యలో మెల్లగా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇక్కడ పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో శ్రీరాముల వారి టెంపుల్ ఉంటుందండి.
కొత్తగానే మొన్ననే కన్స్ట్రక్షన్ చేశారు. శ్రీరాముల వారి టెంపుల్, హనుమాన్ టెంపుల్ అండ్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్. కానీ మా ఊర్లో టెంపుల్కి అయితే కొరవలేదండి, చాలా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఊరు కూడా చాలా బాగుంటుంది. మేమైతే గుడి చుట్టూ 5 చుట్లు తిరిగామండి. ఆనందంగా, సంతోషంగా, భక్తి భావంతో విరజిల్లుకుంటూ అయితే మేమైతే గుడి చుట్టూ 5 చుట్లు తిరిగాము. 5 చుట్లు తిరిగి మళ్ళీ స్వామివారిని తలుచుకుంటూ ముందుకెళ్ళిపోయామన్నట్టు. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా చేయండి. మా ఊర్లో ఇలా జరుపుకుంటాం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత? మీకు ఎలా అనిపించిందా తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ వెహికల్స్ అన్నీ జామ్ అయ్యడం మెల్లగా వెళ్ళామన్నట్టు, చీకటి కూడా అయిపోయింది మొత్తానికి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉంది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కొత్తగా మా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.